సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఫోన్ ట్రేస్ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఈ సురేష్ అన్న వ్యక్తి వీళ్ళు ఫోన్ ట్రేస్ చేస్తున్నారు. నాగరాజు ఫోన్ ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సాయి కృష్ణ ఫోన్ ఎక్కడా, సాయి కృష్ణ ఫోన్ని కూడా ట్రేస్ చేస్తున్నారట. అది కూడా దొరికిందని ఒక వర్గం అంటున్నారు, ట్రేస్ చేస్తున్నారని ఒక వర్గం. సాయి కృష్ణ ఫోన్ కానీ దొరికితే మొత్తం చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు ఆ ముందు రోజు మార్కాపురం నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏ టైంలో చేశారు, ఆయన ఫోన్ చిక్కిందని, ఎక్కడ చిక్కింది, కృష్ణలంక శ్మశానంలో చిక్కిందని కొన్ని వార్తలు, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే చిక్కిందని కొన్ని వార్తలు, లేకపోతే వీళ్ళు ఏదో చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోను బై మిస్టేక్ ఏదైనా వీళ్ళు ఏదో చేయాలనుకుంటే అది జరగలేదు, ఆ ఫోన్కి అది చిక్కింది అని చెప్పి వస్తున్న వార్తలు మాత్రమే నేను చెప్తున్నాను. అది కన్ఫామో కాదు, అందులో ఏముంది అనేది తర్వాత విషయం. అది పోలీసులు తీసుకుని దొరికితే తీసుకుంటారు, దొరకకపోతే వేరే రకంగా ట్రేస్ చేస్తారు. అంతేగాని వదిలేసే ప్రసక్తి ఉండదు కదా. సీసీటీవీ ఫుటేజ్, మరి ఇతను నిజంగా శ్మశానంలో అలాంటి దగ్గర ఈ ఫోన్ దొరికిందా, ఆ శ్మశానానికి తీసుకువెళ్ళారా, మరి ఈ వార్తల్లో నిజమెంత? ఫోన్ అయితే దొరకాలండి. ఫోన్ దొరికింది అంటే ఖచ్చితంగా దీని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకా అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఆ ఫోన్ దొరకాలి. ఫోన్ ఖచ్చితంగా కనిపెట్టడం అన్నది అంత పెద్ద కష్టమేం కాదు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటున్నారో వాళ్ళ చిట్టా కూడా దొరికిసిందంటే మరి కాసేపట్లో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారు. వాళ్ళకి కూడా అరెస్ట్ చేస్తారేమో, ఎఫ్ఐఆర్ అది రాసి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు. అంటే ఎవరెవరైతే తోడు దొంగలు ఉన్నారో, ఎవరైతే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నారో ఆ ప్రబుద్ధులందరూ కూడా వెలుగులోకి వస్తున్నారు. మరి వీళ్ళు నలుగురే ఉన్నారా, ఇంకా చాలామంది ఉన్నారా?